అక్కడి మిర్చి అంటే ఆదిలాబాద్ జిల్లా వాసులకు ఎన్నలేని మమకారం. ఆ ప్రాంతంలోనే అతి చౌకగా లభించే మార్కెట్ కావడంతో అక్కడే మిర్చి కొనుగోలుకు వ్యాపారులు అమితాసక్తి చూపుతారు. ఎండు మిరపకాయలు కొంటే ఉచితంగా మిర్చిని పొడి చేసి అందిస్తారు. అందుకే జనం కారంపొడి కోసం ధర్మాబాద్ బాటపడతారు. ఆదిలాబాద్కు సరిహద్దున ఉన్న మహారాష్ట్రలోని ధర్మాబాద్ తాలూకా మిరపకాయలకు ప్రసిద్ధి. ఇక్కడ మిర్చి కొనేందుకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బాసర, తనూర్, ముధోల్ మండలాల ప్రజలు వరుస కడతారు. ఏడాదికి సరిపడా ఎండుమిర్చిని కొని పొడిగా మార్చుకుని వెంట తెచ్చుకుంటారు. ఈ ప్రాంతంలోనే అతిపెద్ద మిర్చి మార్కెట్ కావడంతో పాటు చౌకగా లభిస్తుండటం వల్ల కావలసిన రకాలను కొనేందుకు ధర్మాబాద్కు వెళతారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వ్యాపారులు ఇక్కడ మిరపకాయలు విక్రయిస్తుంటారు. నిత్యం వందలాది వాహనాలలో మిర్చిని తరలిస్తూ ఘాటెక్కిస్తుంటారు. మహారాష్ట్రలో ఎప్పుడు కూడా ఇక్కడ కల్తీ ఉండదు. అలా అంటే ఇప్పుడు ఇక్కడ మిర్చి అనేది బాగుంటుంది. అలాంటి ఇటుక పొడి కలిపింది కూడా కెమికల్స్ కూడా కలిపి ఉంటుంది. అందుకోసం మేము మిర్చి బాగుంటుందని ప్రతి సంవత్సరం ఇక్కడ తీసుకుంటాం. మేము అప్పరాపేట నుంచి ధర్మాబాద్ వచ్చి మిర్చి తీసుకుంటాము. మిరకాయలు బాగా మిర్చి కారం మంచిగా ఉంటుంది. అప్పరాపేట నుంచి వచ్చి తీసుకుపోతాం మేము 2 సంవత్సరాల నుంచి. మనతో పోలిస్తే ధర్మాబాద్లో మిర్చిని పొడి చేసే విధానం భిన్నంగా ఉంటుంది. అక్కడి వ్యాపారుల వద్ద మిరపకాయలు కొంటే ఉప్పుతో పాటు ఉచితంగా పొడి చేసి ఇస్తారు. కేవలం కాయల నుంచి తొడిమెలు తీసేందుకు కిలో 10 రూపాయలు తీసుకుంటారు. ఇందుకు అవసరమైన వ్యక్తులు అక్కడ వందల సంఖ్యలో సిద్ధంగా ఉంటారు. మిర్చి అమ్మకాలతో నిత్యం రద్దీగా ఉంటూ ఏటా కోట్లలో వ్యాపారం సాగుతుంది. ఒక్క ఆదిలాబాద్ నుంచే కాకుండా పొరుగు రాష్ట్రంలోని కర్నూలు, నంద్యాల, గుంటూరు తదితర ప్రాంతాల నుంచి అక్కడి వ్యాపారులు ధర్మాబాద్కు వస్తారు. రోజూ దాదాపు 300 క్వింటాళ్ల మిర్చి ఇక్కడ అమ్ముడవుతుంది. आज 20-25 साल से धर्माबाद में पूरा आंध्र प्रदेश, तेलंगाना और इधर मराठवाड़ा पूरा आके अपने पास से मिर्ची लेता। माल तेज भी मिलता, लाल भी मिलता, ब्याडगी से आता, कर्नाटक से आता, खम्मम से आता, वरंगल से आता, हैदराबाद से आता, हर तरफ से माल यहाँ पर आता। तेज होना तो तेज मिलता और మీడియం తేజ్ హోనా తో మీడియం తేజ్ మిల్తా, హర్ అటమ్ మిల్తా. సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి రాత్రి వేళల్లో ఇక్కడే వసతితో సహా భోజన సౌకర్యం కల్పిస్తున్నారు. దీంతో పాటు ఈ మిర్చి యార్డ్ ఎంతో మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పిస్తోంది.